ప్రభుత్వ ఆదేశాల మేరకు నల్గొండ జిల్లాలో 14 నుండి 15 సంవత్సరాల లోపు బాలికలకు హెచ్పివి వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించినట్లు జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ తెలిపారు. ఆదివారం ప్రభుత్వ కేంద్ర ఆసుపత్రిలో బాలికలకు హెచ్పివి వ్యాక్సిన్ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా మొదటి దశలో 21,000 మంది బాలికలను గుర్తించినట్లు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నల్గొండ జిల్లాలో 14 నుండి 15 సంవత్సరాల లోపు బాలికలకు హెచ్పివి వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించినట్లు జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ తెలిపారు. ఆదివారం ప్రభుత్వ కేంద్ర ఆసుపత్రిలో బాలికలకు హెచ్పివి వ్యాక్సిన్ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా మొదటి దశలో 21,000 మంది బాలికలను గుర్తించినట్లు తెలిపారు. వారికి తల్లిదండ్రుల సమక్షంలో టీకా వేయించడం జరుగుతుందని పేర్కొన్నారు. హెచ్పివి వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల భవిష్యత్తులో వచ్చే సర్వైకల్ క్యాన్సర్స్ నుండి రక్షణ పొందవచ్చని చెప్పారు. అర్హులైన బాలికల వివరాలను ఆధార్ కార్డ్ ఆధారంగా నమోదు చేయడం జరుగుతుందని, టీకా తీసుకున్న వారికి సంబంధిత సర్టిఫికెట్లు కూడా అందజేస్తామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమంపై తల్లిదండ్రులు, బాలికలు అవగాహన కల్పించాలని ఆరోగ్య శాఖ అధికారులు సూచించారు. వ్యాక్సిన్ అందరూ ఉపయోగించుకోవాలని, ప్రభుత్వ ఆసుపత్రిలో పిహెచ్ సెంటర్లలో వేయించుకోవాలని, ప్రైవేట్ సెంటర్లో వెళ్లినచో డబ్బులు ఖర్చు అవుతుందని, ప్రభుత్వ ఆసుపత్రిలో ఫ్రీగా ఇవ్వడం, దశల వారుగా వ్యాక్సిన్ వేయడం జరుగుతుందని అన్నారు. మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల బాలికలు ఆరోగ్యంగా ఉంటారు, క్యాన్సర్ రాకుండా నివారించవచ్చు, మహిళలు స్ట్రాంగ్గా ఉంటే సమాజం బాగుంటుంది, మహిళలు ముందు జాగ్రత్తగా వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల చాలా మంచిదని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి పుట్ల శ్రీనివాస్, డిప్యూటీ అధికారి వేణుగోపాల్ రెడ్డి, ప్రభుత్వ ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ నగేష్, ఆర్ఎంఓ మహేష్, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, 42వ కార్పొరేట్ నాగలక్ష్మి, 41వ కార్పొరేట్ వేణుగోపాల్ రెడ్డి, 27వ కార్పొరేట్ అల్లి సుభాష్, డాక్టర్ పుల్లారావు, డాక్టర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.